కాదా? బంగారం మార్గ కేజీ లెక్కన అమ్మే పరిస్థితి వచ్చారు, అవునా కాదా? ఒకప్పుడు 1000 రూపాయల ట్రాక్టర్, ఇప్పుడు ఎంత? 5000. 4000 ఎవడబ్బ సొత్తది? ఎవడి కంపో పోతా ఉందా 4000? 5000 నేనున్నప్పుడు 1000, 4000 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోతా ఉంది. మళ్ళా డబ్బులే పాపిష్టి డబ్బులు మన దగ్గరికి వచ్చాయి. మద్యం కూడా వచ్చింది. వీళ్ళ నాన్న సొత్తు 3000 ఇస్తాడంట ఓటుకి. అమ్ముడు పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నారా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ విధంగా మీరు చూస్తే మొత్తం మిమ్మల్ని దోచేశాడు. మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఏమవుతుంది? ఒక ట్యాంక్ ఉంది, నీళ్లు పైన ఉంటాయి, మీరు ట్యాప్ తిప్పుతారు, నీళ్లు వస్తాయి. వస్తాయా? ట్యాంకులో నీళ్లు లేవు, మీరు ట్యాప్ తిప్పారు, ఏమొస్తుంది? బురద వస్తుంది. ఆ బురద కడుక్కోవడానికి నీళ్లు ఉండవు, అంతే కదా? అంటే అదే గతి మనకైతే రేపు రాబోయే రోజుల్లో ఫినిష్ అయిపోతాం. అందుకే ఈరోజు 4వ తారీఖు పెన్షన్లు ఇంకా ఇవ్వాలా? జీతాలు ఇచ్చారా? ఉద్యోగస్తులకు పింఛన్లు ఇచ్చారా? 1 రూపాయి వచ్చిందా? మళ్ళా అప్పు తెచ్చి పప్పు కూడా తయారు చేసి మీకు అందరికీ పెడతాడు ఈ యొక్క అప్పుల అప్పారావు. నేను చేయబోయేది సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మీకు పంచుతానని పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పులు తెచ్చి కాదు, ఆదాయాన్ని పెంచి చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2014 విభజన జరిగింది. తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది, నేనే అభివృద్ధి చేశా. ఎవరు చేశారా అభివృద్ధి? హైదరాబాద్ని ఎవరు చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. దాంతో హైదరాబాద్ పోతే బాధపడ్డా. కానీ ఆ రోజు విభజన జరిగిన తర్వాత మన ఆదాయం హైదరాబాద్ కంటే, తెలంగాణ కంటే 35% తక్కువ. అక్కడి నుంచి నా జర్నీ ప్రారంభించా. 10-15 సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా, తెలంగాణ కంటే మిన్నగా చేసే శక్తి నాకుందని మిమ్మల్ని అడిగా ఆశీర్వదించమన్నా. పోలవరం ప్రారంభించా, అమరావతికి నాంది పలికా, పరిశ్రమలు తీసుకొచ్చా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చా, సమర్థతకు పెద్దపీట వేసా. ఆ దెబ్బతో మీరు చూస్తే 2019కి 35 నుంచి 27% తగ్గింది వ్యత్యాసం. మళ్ళీ ఈయన వచ్చాడు, పెద్ద మనగాడు, ఏదో పీకతానన్నాడు. ఏం పీకాడో మీరే చూసుకోవాలి. 27% నుంచి 45% వ్యత్యాసం వచ్చింది. అంటే 45 అంటే 18% పెరిగిపోయింది వ్యత్యాసం. కానీ మీరు ఊహిస్తారా? ఇది మీకు బాధ లేదా? ఇదేనా సంపద సృష్టించడం అని మిమ్మల్ని అడుగుతున్నా? ఇదేనా అభివృద్ధి అని మిమ్మల్ని అడుగుతున్నా? అందుకే ఇప్పుడు నేను వచ్చా. ఒక పక్క సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచుతా. అదే సూపర్ 6. సూపర్ 6 ఇస్తా, డిక్లరేషన్లు ఇస్తా. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే మా ఆడబిడ్డలకి ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనవునా కాదా? రివాల్వింగ్ ఫండ్ ఎవరిచ్చారు మీకు? పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఎవరిచ్చారు మీకు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న నేను ఏదో చేయలేదంట.
నీకేం తెలుసు చరిత్ర? నీ లెక్కలుంటాయి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు డాక్రాలో ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఈరోజు మా ఆడబిడ్డల కోసం వంట గ్యాస్ ఇచ్చాను, సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిన పార్టీ, 0 ఇంట్రెస్ట్ రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు వచ్చేం చెప్పావు? ఆసరా ఇస్తాన్నావు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంటే అందరితో సమానంగా పింఛన్లు ఇస్తాన్నాడా లేదా? ఇచ్చాడా పింఛన్లు? ఆసరా పేరుతో సగం టోకరాకు పెట్టాడా లేదా? నేను అన్ని ఇచ్చా. ఏమి ఇచ్చావా నువ్వు? మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు. ఆ రోజు మీకు చెప్పింది, మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడగతా. చేసావా మద్యపాన నిషేధం? నవరత్నాల్లో ఉందా లేదా? నీకు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా నేను. రైతుకు 12,500 ఇస్తానాడా లేదా? ఎంత ఇచ్చాడా మీకు? 7,500 కదా మీకు ఇచ్చింది. సెంటర్ ఇచ్చింది 6,000. నేను ఒకేసారి 50,000 రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకేసారి. ఇంకో పక్క 1,50,000 రూపాయలు అందరి రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాస్ట్ లో 4వ విడత 5వ విడత ఇస్తామంటే అడ్డుపడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మీకు రావాల్సింది రానియకుండా చేశాడు. అందుకే ఈ రోజు మీకు ఎరువులు ఇవ్వడంలా, డ్రిప్ ఇరిగేషన్ లేదు, పామాయిల్కి సబ్సిడీలు లేవు, ఏది వచ్చే పరిస్థితి లేదు. ఇరిగేషన్కి ₹1 పెట్టలేదు. పెట్టాడా ₹1? అందుకే నేను చెప్తున్నా, అభివృద్ధి చేస్తా. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి నేను 19.2% పెడితే బడ్జెట్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది 15.8%. 100 కార్యక్రమాలు ఇచ్చాను. అన్నా క్యాంటీన్ ఇచ్చానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? పండుగ కానుకలు ఇచ్చానా లేదా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి నావి. నీకంటే 2.5% ఎక్కువగా బడ్జెట్ లో పెట్టి పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సూపర్ 6 ఆడబిడ్డ నిధి. ఒక్కరికి 1,500, ఇద్దరింట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే